పడతాలో ఉండకూడదు. మన జీవితాన్ని కూడా మనం చక్కబరుచుకోవాలి. జీవితాన్ని ఎలా చక్కబరుచుకోవాలంటే మనలో ఉన్న లోటుపాట్లు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏ అవిధేయతలు మనలో ఉన్నాయో, ఏ పాపాలు మనలో ఉన్నాయో, ఏది దేవునికి ఇష్టం లేని అయిష్టమైన కార్యాలు మన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని మనము విడిచిపెట్టాలి. ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. దానిని చక్కపరచడం అంటారు. దేవుని స్తోత్రం. అదేమైనా సరే, తలంపులో గాని, చూపుల్లో గాని, వినికిడిలో గాని, నోటి మాటలో గాని ఎక్కడ కూడా మచ్చ ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా ఆ నలక కూడా ఉండడానికి వీల్లేదు. కళంక ఉండడానికి వీల్లేదు. మనమంతా పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం చక్కపరచుకోవాలి. హల్లెలూయా. నువ్వు అలా చక్క పెట్టుకుంటే ఎవరికి మేలు? ఎవరికి మేలు అని బైబిల్ చెప్తుందంటే 119వ కీర్తన 5వ వచనములో అంటాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఏం స్థిరపడాలి? ఏం మార్చుకోవాలి? ఏం సగచేసుకోవాలి? ఏది దిద్దుకోవాలి? నీవు దిద్దుకోవలసింది దిద్దుకోవాలి. మోక్షానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధుడైన యేసయ్య దగ్గరకు వెళ్ళాలని ఆలోచన, ఆకాంక్ష, అలాంటి పట్టుదల నీకుంటే ఖచ్చితంగా నీవు ఏం చేయాలంటే దిద్దుకోవాలి, చక్కబరుచుకోవాలి. ఆహా, కట్టడలను, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఎంత మేలు మనోహరము, ఎంత మేలు మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరం. మనోహరం. ఏది మనోహరము, ఏది మేలు అంటే మన ప్రవర్తన దిద్దుకోవడం మేలు. దేవుని ఆజ్ఞలను మనం